టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామనందు శనివారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గ్రామస్తులు, ప్రజల అభిమానులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డలు హారతులతో తమ గ్రామంలోకి స్వాగతించారు. ఇంటింటికి స్వయంగా వెళ్లి ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర రెడ్డి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి కుటుంబంలో ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి తెలుసుకుని ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారం చేసి పెట్టారు. ఈ పొలం, ఆయన పొలం, నా పొలం అన్నీ కలిపి ఒకటే వెళ్తున్నాం. దాంతో సమస్య ఈ ఊర్లో ఇప్పుడు దాంతో టైం పడుతుంది కదా. సమస్యలు ఉంటే ఆగుతాయి. ఏమన్నా ఎందుకు పడకుంటే పడేటట్టు చేయాలని చేస్తాం. అనుకోవాలి కదా నువ్వు కూడా. 6,000 వస్తుందా? నెలలు ఇస్తున్నారు కదా, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు 3,000 ఇస్తుంది, 6,000 చేసినాం. అవునా? చంద్రబాబు నాయుడు మీకోసమే నేను బాగా ఆశీర్వదిస్తాను. మర్చిపోవాలి సరేనా? చూస్తామా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? పెట్టుకున్నారు, బెదిరింపులు కార్యక్రమం పెట్టుకున్నారు. తొక్కాలు ఇమ్ముతూ ఉంటారు, నరుకుతూ ఉంటారు, చంపుతూ ఉంటారు. సంవత్సరానికి అయ్యా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ప్రతిపక్ష నాయకుడికి కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మాట్లాడే హక్కు ఏడైనా కల్పించారా? ప్రజలు ధైర్యంగా వాళ్ళ బాధల కష్టాలు చెప్పుకుంటే అవకాశం కల్పించారా? ఉద్యోగస్తులను బెదిరించారు, ప్రజలను బెదిరించారు, ప్రతిపక్ష పార్టీలను బెదిరించారు. అన్ని బెదిరింపు కార్యక్రమాలతో మీరు 5 ఏళ్ళు గడిపేసినారు. అందుకే ప్రజలు మిమ్మల్ని అతి ఘోరంగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో అధికారంలో మేము ఉన్నాం. మేమేం చేసామో చూడండి. మేము చెప్తున్నాం కదా ఓపెన్గా, ఇవి మేము చేసినాము, మా మాట నిలబెట్టుకుంటున్నామని. 3,000 రూపాయలు పెన్షన్, 2,000 నుండి 3,000 ఇస్తానంటే సంవత్సరానికి 200 పెంచుతుంది. ముష్టి వేసినట్టు. ఈరోజు మేము చెప్పినట్టు 4,000 ఇస్తామని చెప్పాం. అట్టే టైం 4,000 చేసాం. అది కూడా నెల 1వ తారీఖే. మీలాగా ఈ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని జీతాలు ఇచ్చి, ప్రభుత్వ డబ్బు ఇచ్చి ఇంటింటికి పంపించి బెదిరియడం లేదు. మేము అధికారులే తిరుగుతూ ఉన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా ఉదయం 6 గంటలకే మొదలవుతుంది. ఇప్పుడు ఒక ముసలామె చెప్తా ఉంది, పొద్దున్న 6 గంటలకే వస్తానైనా మేము కూడా నిద్ర లేడంలో వాళ్ళే వచ్చి ఇస్తున్నారు పాపం అని. సంతోషంగా ఉండరు. చూడండి వచ్చి గ్రామాల్లోకి ఏదో ఆఫీసులలో కూర్చొని 3 నెలలకు 4 నెలలకు సుట్టపు యొక్క నియోజకవర్గాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి మమ్మల్ని విమర్శించడం కాదు. గ్రామాల్లో పోండి, మేము పిలిస్తే రావడంలే, మీరన్నా పోండి. అది చేయడంలే. మాట్లాడితే అంత వల్గరు, బెదిరింపులు. ఇప్పుడు కూడా గతంలో మీరు చేసినట్టు మేము చేస్తే అసలు నియోజకవర్గాల్లోకి వస్తారా? మీరు అడుగుపెట్టే శక్తి, దమ్ము, ధైర్యం ఉందే? మీ రాక్షస పరిపాలన మేము చేస్తే అసలు రాగలరా నియోజకవర్గాలలోకి అని మేము అట్లా చేయడంలే. మా నాయకుడు దానికి ఒప్పుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేస్తాం. వాళ్ళు తప్పులు చేసింటే చట్ట ప్రకారం శిక్షిస్తాం. అంతేగాని ఇలాగా పోలీసులను అడ్డం పెట్టుకోనో, అధికారులను అడ్డం పెట్టుకోనో ఎవరిని బెదిరింపు కార్యక్రమాలు చేయము. ప్రజలకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినారు. మేము ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. నియోజకవర్గ అభివృద్ధి ఇంకా చేస్తాం. ఇప్పటికే నియోజకవర్గం 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అవన్నీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి, అందరికి కూడా తెలుసు. సో ఈ రకంగా మేము ప్రజలకు సేవ చేస్తాం. కానీ మేము అది లఫంగి వ్యవహారాలు చేయము. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి నియోజకవర్గాలకు వచ్చి ఏదో బెదిరించిపోతే ఇదేం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపడలేదు. ఇప్పుడేంది భయపడేది మీకు? అవునా? అట్లా కథగా ఏముండవు. ప్రజలకు సేవ చేయడానికి ఏమన్నా ప్రజలకు సేవ చేస్తాం. థ్యాంక్ యూ.